ఆడుకున్నాం. కష్టం వచ్చింది నీకు కావచ్చు, రాలేదని అంటలేను, కానీ నా కష్టం వచ్చినప్పుడు నువ్వెందుకు గుర్తించలేదు? నిన్ను ఈ రోజు బయటకు వచ్చినాక కష్టపెడుతున్న వాళ్ళే గతంలో నన్ను కష్టపెట్టిండ్రు కదా. మరి ఏ చింతమడక ఆడబిడ్డ లేదు అప్పుడు. ఏ శకుని సంతోష్ ఉన్నాడో, శకుని సంతోష్ వాళ్ళ అమ్మ శశికళ, సంతోష్ వాళ్ళ చెల్లె సౌమ్య, వాళ్ళతోటే బతుకమ్మ ఆడింది అధికారికంగా ప్రగతి భవన్ లా. కానీ ఏ చింతమడక అసలు ఆడబిడ్డలు లేను, చింతమడక మా పుట్టూరు ఆడబిడ్డలు లేరు. అప్పుడు ఎందుకు అధికారికంగా ఉన్నప్పుడు ప్రగతి భవన్ లో ఏ చింతమడక ఆడబిడ్డకి అలవలేదు. ఓకే మేడం, మీరు 2014 అయినా మా చింతమడక వాళ్ళు, మా ఆడబిడ్డలు కానీ మా చింతమడక గ్రామ ప్రజలు చాలా పెద్ద మనసు ఉన్నోళ్ళు కాబట్టి అవన్నీ కూడా మనసులో పెట్టుకోకుండా ఈ రోజు కవిత వచ్చిన ఆదరించారు. ఇంకొక విషయం కూడా తెలియజేయాలి, ఈ ఆహ్వానం కూడా నాకు నిజమైన ఆహ్వానం. వాళ్ళు ఫోన్ చేసి వస్తాము అని అంటే మీరు రాకండి, నేను సమయం చూసుకొని నేను మీకు డేట్ చెప్తా అని చెప్పిన. కానీ కవిత ఉల్టా బస్సు పంపించి, ఊరికి ఉల్టా బస్సు పంపించి తెప్పించుకొని ఆహ్వానం వచ్చినట్టు. హరీష్ రావు అడ్డుకున్నాడా ఆమె చింతమడక వెళ్లకుండా? ఆమె ఆరోపణ చేస్తున్నా, నాకు ఐడియా లేదండి హరీష్ రావు అడ్డుకున్నాడా. ఫైనల్ మేడం, మీరు 2014 బీఆర్ఎస్ పార్టీని విభేదించి కాంగ్రెస్ లోకి వచ్చారు. ఇప్పుడు మీకు కూడా కాంగ్రెస్ లో అనుకున్న స్థాయిలో ప్రాతినిధ్యం లేదు. సో దీంట్లో అనుకున్న స్థాయి నేను పార్టీ క్యాంపెయిన్ కమిటీ జాయింట్ కన్వీనర్ ఉన్నా. మా గవర్నమెంట్ వచ్చి సంతృప్తిగా లేను కానీ మా గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు కాలేదు. డెఫినెట్ గా వస్తుంది పదవి, రాకపోయే సమస్య లేదు. అప్పుడు నాకు టికెట్ రాకుంటే ఎవరు అడ్డుకున్నారో, ఇప్పుడు కూడా నాకు పదవి రాకుంటే ఎవరు అడ్డుకుంటున్నారో తెలుసుకునే శక్తి కూడా నాకుంది. వాళ్ళ భర్తను నేను కూడా పక్కా వస్తుంది. రాకుంటే కవిత పెట్టిన పార్టీలో జాయిన్ అవుతారా? కవిత పెట్టే పార్టీ తోటి నాకేం సంబంధం అండి? నేను తెలంగాణ ప్రజల పక్షాన ఆ రోజున్నా ఈ రోజున్నా చచ్చేంత వరకు ఉంటా. కేవలం నా అధికారం కోసం నేను ఉంటా, పదవుల కోసం కాదు. పదవుల కోసం కాదు, ప్రజల కోసం ఉంటా. పదవి నేనేమి అధికారంలో ఉంటే ఒక రకంగా, అధికారంలో లేకుంటే ఒక రకంగా అంటే మేడం, ఇప్పుడు మీరు సంతోష్ రావును టార్గెట్ చేసిర్రు, ఆ కవిత గారేమో హరీష్ రావును టార్గెట్ చేశారు. అఫ్ కోర్స్ సంతోష్ రావు పేరు కూడా చెప్తున్నారు. సో హరీష్ రావును పార్టీలోంచి బయటకు పంపించే కార్యక్రమం జరుగుతుందా చెప్పండి? నేను చెప్తున్నా కదా అండి, 2005కు ముందు నుంచే ఈ కుట్రలు జరుగుతున్నాయని చెప్పిన. కావచ్చు, అయితే కావచ్చు, దానికి నాకేం సంబంధం అండి? శోభమ్మ కవిత ఇంటికి వెళ్ళిందంటేనే అంటే మీరు అన్న కూతురు అయినప్పటికీ కూడా మీకు ఎలాంటి ప్రాతినిధ్యం లేకుండా చూసిరు కనుక మీ పార్టీ నుంచి బయటకు వచ్చారు. అదే క్రమంలో ఆయన అల్లుడు అన్న బిడ్డని ప్రాతినిధ్యం కాదండి. ఏ రాజకీయ జన్మనిచ్చిన రంగారావును ఇప్పుడు బతుకమ్మ ఎట్లా అధికారికంగా ఆడినప్పుడు చింతమడక ఆడబిడ్డలు లేరో, కేసీఆర్ 10 ఏళ్ళు సీఎంగా ఉన్న రోజు మా నాన్న చనిపోయి 33 సంవత్సరాలు అవుతుంటే కనీసం సీఎం అయినాక కూడా ఆ అధికారిక భవనంలో ఒక్క రోజు కూడా అన్న ఫోటో పెట్టి అన్నకు ఒక దండేసిండ్రా, దండం పెట్టనురా, శోభమ్మ దండేయనిచ్చిందా, దండం పెట్టనిచ్చిందా? చిన్నాన్న ఖచ్చితంగా ఈ జరుగుతున్న పరిణామాలను ఎట్లా చూస్తారు? బాధపడతారా? మరి కవితను ఎదగని అని వదిలేస్తారా? ఏం చెప్తారు? డెఫినెట్గా బాధపడతాడు. ఎందుకంటే తన పార్టీలో తన కూతురును సస్పెండ్ చేసే పరిస్థితులు తలెత్తడము, కవిత పరిస్థితులకు పార్టీకి వ్యవహారానికి అనుకూలంగా పనిచేయకపోవడము, బయటికి వచ్చి అవినీతి జరిగింది అని అంటే డెఫినెట్గా అది పెద్ద ఆయనకే ఉంది కదా. 2005 నుంచి అంటున్నారు. తప్పకుండా ఉందండి, తప్పకుండా ఉంది. వెంకటరెడ్డి గారు, హరీష్ రావును బీజేపీలోకి తీసుకునేందుకు మీరు తెర వెనుక నుంచి ఈ గేమ్ ఆడుతున్నారని ప్రచారం జరుగుతుంది, నిజమేనా? టైం అప్ తొందరగా చెప్పు. ఇవన్నీ కూడా పచ్చబద్దాలు, ఇలాంటి ఏమీ ఉండవు. ఎందుకు హరీష్ రావుతో మీరు బీజేపీలో తీసుకోరా? భారతీయ జనతా పార్టీ సింగిల్ గా వద్దాం అనుకుంటున్నారు. బీఆర్ఎస్ ఇప్పుడు మళ్ళీ అదే అంటే మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటారు. ఒకటే హరీష్ రావద్దు, ఎవరొద్దు, భారతీయ జనతా పార్టీ అధికారం రావాలనుకుంటుంది, డెఫినెట్ గా వస్తుంది. మీరు మనం చూసిన వాళ్ళ కల్వకుంట్ల కుటుంబంలోనే ఒక నిప్పు చెలరేగింది, ఒక కుంపటి ఏదైతే స్టార్ట్ అయిందో డెఫినెట్ గా అది మొత్తం కూడా ఒక డివిజన్ లాగా అయిపోతా ఉంది. పార్టీ మొత్తానికి టోటల్ గా హరీష్ రావుకి నో ఎంట్రీ బోర్డా బీజేపీలో? డెఫినెట్ గా అవసరం లేదండి. థ్యాంక్ యూ. ఇది మరి మొత్తానికి కల్వకుంట్ల కవిత నా జన్మభూమి, నా కర్మభూమి చింతమడక అని చెప్పుకుంటూనే మరి కేసీఆర్ ఇమేజ్ కోసం తాపత్రయపడుతుందా? అదే క్రమంలో పుట్టింటికి వెళ్ళడం కావచ్చు, అక్కడ మరి ఆమె భావోద్వేగమా లేకుంటే భావద్వేగమా? భావ అంటే హరీష్ రావు, అక్కడ నుంచి కూడా మరొకసారి ఆ టార్గెట్ చేసినట్టు మాట్లాడడం కావచ్చు. సిద్దిపేట నుంచి పోటీ చేస్తుందా? ఈ అంశంలో కొత్త పార్టీ పెడుతుందా? సో దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఆ పార్టీ విషయంలో చేరే పరిస్థితి లేదు. తన చెల్లి అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు 25 సంవత్సరాలుగా
ఎప్పుడు కూడా నన్ను అక్క అని భావించలేదు. కేసీఆర్ కూడా మరి రాజకీయ జన్మనిచ్చిన తన తండ్రి రంగారావు విషయంలో ఏనాడు కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కావచ్చు, తర్వాత ఇప్పటి వరకు కూడా రంగారావుకు సంబంధించిన విగ్రహం